ఈ సర్కస్ ఏంటి, ఈ ఫైర్ షో ఏంటి, అసలు ఇది అమెరికానా అనకాపల్లి అనుకుంటున్నారా? అమెరికానే భయ్యా. మన గోదావరి జిల్లాలో కోడి పందాలు ఎంత ఫేమస్, ఇక్కడ వింటర్ వస్తే ఐస్ స్కేటింగ్ సర్కస్లు చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా ఈ ఐస్ స్కేటింగ్ అయితే మనిషికి $20 అన్నమాట, అంటే 1600 అనుకోండి. ఓపికున్న వాళ్ళకి ఓపికున్నంత సేపు జారుకుంటూ దొల్లుడు పుచ్చకాయల దొల్లడమే. ఇంకా ఈ విలేజ్ విషయానికి వస్తే దీని పేరు పెడ్లర్స్ విలేజ్ అని అంటారు. ఇది ఇక్కడ చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్. ఇది మొత్తం 42 ఎకరాల్లో ఉంది భయ్య. ఇక్కడ న్యూయార్క్ నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం వచ్చి వెడ్డింగ్స్ చేసుకుని పోతుంటారు. పండగ వస్తే మనం మన ఊర్లకి ఎలా పరిగెడతామో మొన్న చూసారు కదా. ఇక్కడ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ పండగలు వస్తే కార్లు వేసుకుని జనాలు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి అలానే పరిగెడతారు, సెలబ్రేట్ చేసుకుంటారు. దేశము, ప్రాంతాలు, పండగలు మారిన మనుషులు, ఎమోషన్స్, వాళ్ళ తాలూకు సెలబ్రేషన్స్ అంతా ఒక్కటే భయ్య. కాకపోతే మనం చూసే తీరులో ఉంటది అంతే. ఇంకా ఇక్కడ అయితే ఐస్ తో రకరకాల బొమ్మలు చేసి విగ్రహాలుగా పెట్టారు. ఇంకా ఇక్కడ చలి -డిగ్రీల్లో ఉండటం వలన అవి కరిగిపోవనుకోండి. మన ఇండియాలో క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం రానివాడు ఎవడైనా ఉంటాడా? అలానే ఇక్కడ ఐస్ స్కేటింగ్ షూ వేయని వాడు, చెయ్యని వాడు ఎవడు ఉండడు భయ్య. ఇంకేమెవరో ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫ్రీగా పంచుతుంటే ఎందుకు ఫ్రీగా పంచుతున్నారా అని అడిగా. బ్రాండ్ ప్రమోషన్ సంథింగ్ లైక్ దట్. ఇంకా ఈ విలేజ్ లో మొత్తం ప్రతి ఒక్క చెట్టుకి, పుట్టకి లైట్లు పెట్టి డెకరేషన్ అదరగొట్టారు భయ్య. ఈసారి మన భీమవరంలో కోడి పందాలు మిస్ అయిన ఈ ఫైర్ షోతో సరిపెట్టుకున్నా. ఇంకా వీళ్ళు పెద్ద పెద్దగా డప్పు కొట్టుకుంటూ వాయిస్తుంటే మన వాళ్ళు ఇంకా డాన్సింగ్. ఈ విలేజ్ గురించి, ఈ సెలబ్రేషన్స్ గురించి ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నా, క్లిక్ చేయండి భయ్య. మరిన్ని అమెరికా వీడియోల కోసం సబ్స్క్రైబ్ భయ్య.